చనిపోయిన అక్క ఏడాది తర్వాత మళ్ళా ఆ తమ్ముని చేతికి రాఖీ కట్టింది. 19 ఏళ్ల రియా తన తమ్ముని చాలా ప్రేమించేది. ప్రతి రక్షాబంధన్ రోజున కూడా తమ్ముని చేతికి రాఖీ కట్టేది. ఈసారి ఇలాగే ఆ తమ్ముని చేతికి ఈసారి రాఖీ కడుతున్నప్పుడు అక్క ప్రతి సంవత్సరం కూడా నువ్వు నా చేతికి ఇలాగే రాఖీ కడతావు కదని చెప్పేసి రియా తమ్ముడు అక్కను అడుగుతాడు. దానికి రియా నవ్వుతూ నేను ఎక్కడ ఉన్నా సరే గానీ నీకు ప్రతి రక్షాబంధన్ రోజున నా చేతులతోటి నీకు రాఖీ కడతాను అని నవ్వుకుంటూ చెప్పింది. కొద్ది రోజుల తర్వాత అంటే 2024 సెప్టెంబర్ లో తీవ్రమైన తలనొప్పితోటి రియా హాస్పిటల్లో జాయిన్ అయింది. హాస్పిటల్లో టెస్ట్లన్నీ కూడా చేసిన తర్వాత తేలింది ఏంటంటే రియాకి బ్రెయిన్ హ్యూమర్ అని, ఎక్కువ కాలం బ్రతకదు అని చెప్పేసి. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా సరే రియాని కాపాడలేకపోయారు. అదే టైంలో రియా పేరెంట్స్ తీసుకున్న ఒక నిర్ణయం దానం చేయాలి అని. ఇంకోవైపు 15 ఏళ్ల అంతామా అనే అమ్మాయి ప్రమాదంలో తన చేతిని కోల్పోయింది. ఈ రియా దానం చేసిన చేతిని అంతామాకి విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేశారు. కొంతకాలం తర్వాత అంతామా ఫ్యామిలీకి రియా గురించి, రియా ఫ్యామిలీ గురించి, రియా తమ్ముడికి ఇచ్చిన మాట గురించి తెలిసింది. 2025 రాఖీ పండుగ నాడు అంతామా ముంబై నుండి గుజరాత్ కి రియా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. తన చేతిలో ఉన్న రాఖీని తీసుకొని రియా తమ్ముని మణికట్టుకి కట్టింది. అంతామా చెయ్యిని చేతిలోకి తీసుకొని రియా వాళ్ళ అక్క ఈ రోజున నా దగ్గర లేకపోయినా సరే గానీ తను ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకుంది అని చెప్పేసి రియా వాళ్ళ తమ్ముడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. రియా ఈ రోజున మన మధ్య లేకపోయినా సరే గానీ తను తమ్మునికి ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకుంది.